హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సోదరుల నుండి ఆశించిన సహాయం అనేది అందుతుంది. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఉద్యోగస్తులు తమ పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పించగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవి మరింత వేగవంతమవుతాయి. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు స్వయం కృషితో మంచి ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. పెద్దల సలహాలు పాటించడం వలన ఆర్థిక క్రమశిక్షణ వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక పంట సానుకూలత అనేది వ్యవసాయదారులకు ఏర్పడుతుంది. అలాగే షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. ఇక మిథున రాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు మంచి ఆలోచన విధానం వలన ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే అనుకున్న చోటికి ఉద్యోగస్తులకు బదిలీలు అనేవి కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు ఆదాయంతో పాటు సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. బంధువర్గం యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందగలుగుతారు. ఇక ఆత్మవిశ్వాసంతో ప్రతి విషయంలోనూ ముందడుగు వేస్తారు. ఈరోజు ఆరోగ్య సమస్యలను అధిగమిస్తారు. అలాగే ఈరోజు జీవిత భాగస్వామితో కలిసి దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇంకా ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మరింత వేగవంతమవుతాయి. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో మంచి లాభాలను లభిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధులలో పనిభారం తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. ఇక పారిశ్రామిక రంగం వారికి విదేశీ పర్యటనలు ఉండవచ్చు. రాజకీయ రంగం వారికి అనూహ్యంగా కొత్త నిర్ణయాలను తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కళాకారులకు అవకాశాలు మరింతగా దక్కుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలనేవి లభిస్తాయి. ఇక వ్యవసాయదారులకు పెట్టుబడులు కూడా సమకూరుతాయి. ఇక మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.